నేను చెప్తున్నాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయితే నార్మల్గా ఏం చేయాలి, గొడవ అయింది మాట్లాడుకోవాలి. వాళ్ళతో సాల్వ్ కాలేదు అనుకుంటే పెద్దలనేమో కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళతో సాల్వ్ కావాలంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అక్కడికి సాల్వ్ కావాలంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఏదైనా సపరేషన్ చేసుకోవాలి. అలా ఉండదు. ఇద్దరు మాట్లాడుకోరు 3 months. వీళ్ళు చాటింగ్లో ఇన్స్టాలో ఎవరినో ఫేమస్ చేసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్ అవుతారు. వాటితో రిలీఫ్ అనిపిస్తుంది. ఇంట్లో వీళ్ళు అవన్నీ పట్టించుకోకు, ఇంట్లో అవుతూనే ఉంటాయి, పట్టించుకోకు అని వాడు మోటివేట్ చేయగానే వీడికి నా మీద ఎంత ప్రేమ ఒలికిచ్చేస్తున్నాడు అనుకుంటారు. అయ్యో నిజంగా ఇవి జరుగుతున్నాయండి, అది ఆశ్చర్యం వేస్తుంది. కాదు, ఇంట్లో హస్బెండ్తో గొడవ అయితే ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఎలా ఫ్రెండ్ అవుతారు, ఎలా నిన్ను ప్యాసిఫై చేస్తారు? సింపుల్ స్ట్రైట్. వాడు మంచిగా అన్ని రోజులు అయ్యాక ఒక 10 లక్షలు అర్జెంట్ అవసరం ఉంది, ఒక 2 days ఇన్స్టాలో మాట్లాడు. ఏంటి మాట్లాడలేదు, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, వై ఆర్ యూ నాట్ రిప్లైయింగ్, వీళ్ళు మెసేజ్ చేస్తుంటారు. ఇంట్లో ఫైట్, ఇంట్లో టెన్షన్ కాదు, ఆ ఇన్స్టాలో వాడు ఎందుకు రిప్లై ఇవ్వలేదని టెన్షన్. వాడి తర్వాత 3 days అయ్యాక చాలా డీప్ ప్రాబ్లంలో ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంకా చచ్చిపోతానేమో అంటే, అయ్యో ఎందుకు, ఏంటి ఆ ప్రాబ్లం? ఇట్లా ఒక ఉంది, 10 లక్షలు కట్టాలి, వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటే, లేదు నా దగ్గర గోల్డ్ ఉంది, నేను ఇస్తాను. అంతే స్ట్రైట్. ఇప్పుడు అది ఇరుక్కుపోయి ఆ గోల్డ్ రాదు, ఇన్స్టా డిలీట్ అయిపోయింది అకౌంట్ అన్నాక అప్పుడు మధ్యలో ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి గోల్డ్ పోయిందని తెలిస్తే గొడవ అయిపోతుంది. ఈ ఇంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న ఇష్యూ పోతుంది. అప్పటిదాకా నేను నా పాయింట్ నేను చెప్తాను అనేది పోయి ఇప్పుడు ఆ గోల్డ్ ఎవరికి ఇచ్చావే అనే దానికి వస్తుంది.